హలో అందరికి నమస్కారం. సో వెల్కమ్ టు అవర్ ఛానల్ గాసిప్ గర్ల్స్. సో ఇవాళ మా వ్లాగ్ ఏంటంటే ఇలా మమ్మీ మామిడికాయ పచ్చడి పెట్టింది. ఎస్, సో మ్యాంగో పికిల్. సమ్మర్ లో వేడి సమ్మర్ లో మంచిగా మ్యాంగో పికిల్ తింటే యమ్మీ యమ్మీ చాలా బాగుంటది కదా. చేసిన ప్రాసెస్ అంతా వీడియో తీసేసి సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో మ్యాంగో పికిల్ పెట్టాలంటే ఫస్ట్ మనం మ్యాంగోస్ అన్నీ నీట్గా కడుక్కోవాలి. దాని తర్వాత మ్యాంగోస్ అన్నిటినీ మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ మా అన్నయ్య చాలా కష్టపడుతున్నాడు మ్యాంగో ముక్కలు కట్ చేయడానికి. సో అలా కష్టపడి కట్ చేసుకున్న తర్వాత మ్యాంగోస్ అన్నిటినీ మంచిగా క్లీన్గా తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత సో విల్ సీ ది నెక్స్ట్ ప్రాసెస్. సో అలా కట్ చేసుకున్న ముక్కలన్నిటిని ఒక పెద్ద గిన్నెలో వేసుకోవాలి. సో దట్ మనకు కలుపుకోనికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఆ గిన్నెలో వేసిన ముక్కలలో మనం ఇప్పుడు ఫస్ట్ జీలకర్ర, ఆవాలు, మెంతులు అన్నీ పౌడర్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఉప్పు. సో అవన్నీ కలిపి ఫస్ట్ ఆ ముక్కలన్నిటిని మ్యారినేట్ చేసి పెట్టాలి. దాని తర్వాత ఇంకో బౌల్ తీసుకొని అందులో కారం, పసుపు, దాని తర్వాత కొంచెం అల్లం పేస్ట్ మరియు ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతులు పౌడర్ వేసుకొని చాలా మంచి నీట్గా దాన్ని మొత్తం కారం అంతా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి. సో ఇక్కడ కారం మనం ఎంత బాగా కలుపుకుంటే మన పచ్చడి అంత టేస్టీగా ఉంటుంది. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మంచిగా అన్నీ మిక్స్ చేసుకోవాలి ఇంగ్రీడియంట్స్ అన్నీ. సో ఇలా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. సో పచ్చడికి సరిపడేంత ఆయిల్. సో ఆయిల్ కొంచెం ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదా ఆయిల్ తక్కువ తినాలనుకున్న కొంచెం తక్కువ. బట్ ఆయిల్ ఎక్కువ ఉంటేనే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది మా మమ్మీ చెప్తూ ఉంటుంది. సో ఇక్కడ మా మమ్మీ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నారు. సో దానికి సరిపడా ఆయిల్ వేసింది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఆయిల్ మొత్తం బాగా హీట్ అయ్యేలాగా ఉంచాలన్నమాట. సో ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత అప్పుడు మనం ప్యాన్ని స్టవ్ పై నుంచి దింపుకోవాలి. దింపుకున్న తర్వాత ఆయిల్ని కొంచెం చల్లార్చుకోవాలి. మరి అంత వేడిగా ఉన్నప్పుడు ఇవన్నీ వేయద్దు, మాడిపోతాయి. సో కొంచెం చల్లగా ఉన్నప్పుడే, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం దాంట్లో వెల్లుల్లిపాయలు, మనం ముందుగా తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అండ్ అందులో దాంతోపాటు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ కోసం అది కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఇది ఆయిల్లో వేసుకోవడం వల్ల మనం డైరెక్ట్గా పచ్చళ్ళలో కలుపుకోవచ్చు. కొందరు అలా కూడా చేసుకుంటారు, కానీ అది కొంచెం పచ్చి వాసన వస్తుంది. సో అలా పచ్చి వాసన రాకుండా ఉండడానికి సో ఇక్కడ మేము ఆయిల్లోనే కలుపుకుంటున్నాం అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా వెల్లుల్లి ఇవన్నీ వేసి దాంట్లో మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. సో ఈ కలుపుకున్నంతా బాగా చల్లారాలి. ఫస్ట్ మనం గోరువెచ్చగా వేసుకున్నాం కదా, అదంతా బాగా చల్లారాలి. దాని తర్వాత చల్లారిన తర్వాత ఆ నూనెని మనం ఇప్పుడు నెక్స్ట్ కారం దాంట్లో వేయాలన్నమాట. సో ఇప్పుడు మనం ఈ చల్లారిన ఈ ఆయిల్ని దీంట్లో వేసుకున్న వెల్లుల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా తీసుకెళ్ళి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఒక కారంని, దాంట్లో ఉప్పు, పసుపు అవన్నీ వేసి ప్రిపేర్ చేసుకున్న కారంలో ఈ ఆయిల్ని అందులో వేసి బాగా మిక్స్ చేయాలన్నమాట. సో ఇలా మిక్స్ చేయడం వల్ల కారంలో ఆ నూనె అనేది బాగా ఇంకి మంచి టేస్టీగా ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడు నేను ముందుగా చెప్పినట్టు మా మమ్మీ ఇక్కడ ఆయిల్ని అందులో వేస్తున్నారు. సో ఈ ఆయిల్ మొత్తం చాలా మంచి చల్లారాలి. చల్లారిన తర్వాతనే వేయాలి. సో వేడిగా ఉన్నప్పుడు వేయొద్దు. వేడిగా ఉన్నప్పుడు వేస్తే పచ్చడి కొంచెం పాడవుతుందని అంటారు. సో నాకు కూడా తెలియదు, మా మమ్మీ చెప్పింది. సో బాగా నూనె అంతా మంచిగా చల్లారాలి. బాగా చల్లగా అయిన తర్వాత అప్పుడు ఈ నూనెని కారంలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో మిక్సింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే పచ్చడి మనకు అంత బాగుంటుంది. లేకపోతే ఒక దగ్గర ఉప్పు, ఒక దగ్గర కారం, అదంతా అట్లా టేస్టీగా ఉండదు. సో మిక్సింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ వేసుకున్న ఇంగ్రీడియంట్స్లో ఈ ఆయిల్ మంచిగా మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మిక్స్ చేసుకున్న దాంట్లో మనం ముందుగా కొట్టి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయో అవి తీసుకొచ్చి దీంట్లో వేసి బాగా కలుపుకోవాలి. సో ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే మనం పచ్చడి అనేది ఎక్కడ టేస్ట్ బాగా వస్తుందంటే మనం కలిపే విధానంలో టేస్ట్ బాగా వస్తుంది. సో అన్ని సరిపడా ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత దాన్ని ముక్కలకి మంచిగా వచ్చేలాగా బాగా కలుపుకోవాలి. సో ఇక్కడ మేము ఆల్మోస్ట్ 10 మ్యాంగోస్ పెట్టాము. 10 మ్యాంగోస్కి మా మమ్మీ ఒక 1/2 kg ఆఫ్ కారం వేశారు. అది కూడా పచ్చడి కారం. 3 మ్యాంగోస్ అని ఒక పచ్చడి కారం దొరుకుతుంది మార్కెట్లో. సో యూ కెన్ యూజ్ ఇట్. ఫైనలీ మా పచ్చడి మేకింగ్ అయిపోయింది. మా మమ్మీ చాలా కష్టపడి ఈ సమ్మర్లో మేము తినడానికి యమ్మీ పచ్చడి రెడీ చేసింది. సో ఫైనల్ అవుట్పుట్ మీరు చూడొచ్చు. సో ఇదండి మా మామిడికాయ పచ్చడి వ్లాగ్. చూడడానికి చాలా కలర్ఫుల్గా బాగుంది కదా. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.